నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని కృపను పొందుకొనుట. ప్రియులారా, దేవుని కృప అనే ఆశీర్వాదాన్ని పొందుకోవడమే కాకుండా దానిని సరియైన రీతిలో వారి జీవితాలలో తప్పక ఉపయోగించుకోవాలనే సవాలును పౌలు కొరింథీ సంఘం ఎదుట ఉంచుతున్నాడు. ప్రియులారా, ఈ సవాలును వారి ముందు ఉంచుతూ వారికి ఈ విధంగా గుర్తు చేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రియులారా, రక్షణను దేవుని కృపను పొందుకోవడం అని వర్ణించడం జరిగింది. మనం పొందే అపరిమితమైన బహుమానాల సమాహారంలో కృప మనకు రక్షణ ఆశీర్వాదమై ఉన్నది. క్రీస్తు శిలువలో మరణించినందున దేవుడు మనకు ఈ ఆశీర్వాదాలు అనుగ్రహించగా ఆయన పునరుద్ధానము ద్వారా ఇవన్నీ మనకు అందుబాటులోనికి వచ్చాయి. ప్రియులారా, ఇక్కడ పౌలు ప్రత్యేక ఆశీర్వాదముగా పరిగణించే విషయం ఏంటంటే, తను మరియు దేవుడు ఒకరితో ఒకరు కలిసి దేవుని కృపను పొందుకొనమని ప్రజలను ప్రోత్సహించడం. దేవుని మదిలోనికి వచ్చే అద్భుతమైన చిత్రం ఏమిటంటే, ఒక అనంతమైన సేవకుడు పౌలు లాంటి సేవకునితో కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి శ్రమించాలని నిర్ణయించుకొనటం. ప్రియులారా, బహుశా ఒకే కాడి క్రింద కలిసి పని చేయాలనేది దేవుని ఊహా చిత్రము నుండి ఒకవేళ సంగ్రహించినదేమో. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రభువైన యేసుతో కలిసి ఒకే కాడి క్రింద పని చేయాలనే ప్రోత్సాహం ఒక శక్తివంతమైన పరిచర్యకు స్వతహాగా మనల్ని ఉత్తేజితులను చేస్తుంది. ప్రియులారా, ఎవరికైతే క్రీస్తు అవసరమో వారి జీవితాలలో, అదేవిధంగా దేవుని కృపను గురించి ప్రకటిస్తున్న అనేక మంది ప్రసంగికుల మనస్సుల్లో, హృదయాల్లో దేవుడు పనిచేస్తున్నాడు. ఈ సందేశం అధికారంతో నింపబడింది. జ్ఞాపక శక్తి మారి నూతనమైనది. దయ మరింత సున్నితం కాబడింది. మనస్సు మరింత ప్రాణాధారమైంది. నిబద్ధత గల పాత్ర ద్వారా దేవుడు జరిగించే పని ఇది. ప్రియులారా, దేవుడు మనతో కలిసి పని చేయకపోతే ఇది మనం ఎంత మాత్రము చేయలేం. దేవుడు మానవుడు ఇద్దరూ కలిసి ఈ విధంగా చెప్పాలి, దేవుని కృపను పొందుకోండి. దేవుడు తన కృపలో మరింతగా మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండండి. తండ్రి, రక్షణ లేక నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరికీ రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, సమాధానం ఇవ్వండి. ప్రభువా నాయన, అనేక మంది బిడ్డలు తండ్రి నీ నామం ఎరుగక, మారు మనస్సు లేక ఇంకా చీకటిలో ఉంటుండగా వారందరికీ గొప్ప వెలుగును అనుగ్రహించండి నాయన. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి. నూతన శక్తిని ప్రభువా బిడ్డలకు మీరు దయచేయండి.
తండ్రి నీ స్తోత్రాలు. ప్రభువా, మరి దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాను. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు దయచేయండి. ఆయా డిపార్ట్మెంట్స్లలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరికీ కావలసిన కాపుదల మీరు అనుగ్రహించమని, దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.